సరే మామా, దొరికిందా బంగారపు గడ్డి? లేదేనా అత్తరు బుడ్డి, అంతా చూస్తానే ఉన్నా. ఇది చూద్దాం ఒకసారి బంగారపు గడ్డి. మరి దీన్ని చెరసగం చేయొద్దు? చేయొద్దు. నగలగుట్టు తిమ్మింగళం దగ్గర తీసుకుపోతే చెరిసగం చేసి ఇచ్చేస్తాడు. ఇచ్చినట్టుంది. వాడి పేరే తిమింగళం. మన ఇద్దరికి ఏమిస్తాడు? అంత వాడే మింగేస్తాడు. అవునవును, అది నిజమే. ఇదిగో ఈ కడ్డీ 10 వరహాలు చేస్తుంది అనుకో. అమ్మ బాబాయ్ 10 వరాలే? అబ్బా అనుకోవయ్యా. అనుకున్నాను. సగం పైగా నాకు ఇచ్చేయి, అప్పులంగా కడ్డీ తర్వాత తీసేసుకో. ఈ ఉపాయం మంచి ఉపాయమే. ఇదిగో ఇప్పుడే ఇచ్చేస్తా 5 వరాలు తీసుకో. 1 2 3 4 5. ఇదిగో పేరే మావా, బతికేది 3 రోజులు. అన్నయ్య నాకెందుకయ్యా, మహారాజులో తీసేసుకో. చెండి వస్తా. ఏమయ్యా తిమ్మింగలయ్యా? పేరయ్యారా? ఎలా ఉంది వ్యాపారం? ఏముంది బాబు, ఏదో ఇట్లా లాగుతున్నాను మీ దయ వల్ల. మీకేం పర్వాలేదు లేవయ్యా. గురిగించంత బంగారం ఇచ్చినా అందులో అరగించంత కొట్టేస్తారు. వెనకటి రోజులే బాబాజీ. సరేగానే పొద్దున్నే బేరానికి వచ్చింది. ఈ బంగారం మంచిదేమో చూడు. పేరయ్యా, నీకేం వచ్చిందయ్యా? అదృష్టం అదృష్టం కలిసి వచ్చిందయ్యా. నీ పిండా కూడా వచ్చింది. ఏమి? ఇది ఇత్తడి ముక్కయ్యా. ఇత్తడి ముక్క సరిగా చూసావా? సరిగా చూడనా? నా కులం ఏంటి, నేను చేసే పని ఏమిటి? ఎవరికైనా ఇత్తడి ముక్క ఇత్తడి ముక్క ఇత్తడి ముక్క. పేరయ్యా, పేరయ్యా, సునంద, ప్రేమించటం నేర్చుకున్న మనస్సు ఎడబాటు ఓర్చుకోవటం కూడా నేర్చుకోవాలి. నేను రాజధానికి వెళ్ళగానే మన వివాహం గురించి మీ నాన్నగారికి వర్తమానం పంపుతాను. చూపుకు చెదిరే అలవాటు, మనసుకు మారే అలవాటు. మీరు నన్ను మర్చిపోతారేమో. పిచ్చిదానా, అలా ఎన్నటికీ జరగదు. మమతలు వేసే ముద్రలు మాసిపోవటం అంత సులభం కాదు. వస్తాను. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగురుతుంది. ఇప్పుడు మన విహారం ఇంకా నిరంకుశం. మన గుర్రాల డెక్కల కింద రేగిన ధూళి గగనమంతా కమ్మివేయాలి. ఒకప్పుడు కనకపురి నన్ను బహిష్కరించింది, ఈనాడు కళింగ కన్నెర్ర చేసింది. ఇలా జరుగుతుందని ముందే తెలుసు కాబట్టి ఈ 2 రాజ్యాల మధ్య ఉన్న ఈ కొండ గుహలో మన ఉనికి ఏర్పాటు చేశాం. ప్రాణాలు పోయినా సరే పగవారికి మన ఉనికి తెలియకూడదు. ఏ రాజ్యాన్ని ఏ ఘడియలోనైనా అవలీలగా దెబ్బతీస్తాం. పగ సాధించే వరకు మనకు పగలు రాత్రి ఒక్కటి. నిప్పులు నింగికి అందుకుంటే కత్తులు కుత్తుకలతో ఆడుకోవాలి. ఆ విజయుడు కళింగ పొలిమేర దాటకుండానే కడతేర్చండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
అజయ్ విజయ్ ఏం జరిగింది గురుదేవా అజయ్ గురుదేవా అజయ్ విజయ్ వచ్చారా బాబు? గురుదేవా ఈయన రక్తమే మీకు దీక్షా తిలకం. ఎన్ని ఆటంకాలు వచ్చినా విడిపోని జంటగా ఆదర్శప్రాయులమై జీవిస్తామని నాకు వాగ్దానం చెయ్యండి. అదే నాకు మీరిచ్చే గురుదక్షిణ. అలాగే గురుదేవా, ఇదే మా ప్రమాణం. బాబు, దుర్జయుడు కాలసర్పం లాంటి వాడు. వాణ్ణి ఒక కంట కనిపెడుతూ ఉండండి. జాగ్రత్త బాబు, జాగ్రత్త. గురుదేవా 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 గురుదేవ, తల్లి తండ్రి లేని నన్ను ఆదరించి ఇంత వాణ్ణి చేశారు. ఇక నాకు ఎవరు దిక్కు? ఎక్కడికి వెళ్ళను? ఎవరిని ఆశ్రయించను? అజయ్ అజయ్ అధైర్యపడకు అజయ్, అధైర్యపడకు. వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్న వాళ్లను మరింత సన్నిహితం చేస్తారు. ఈ విజయుడున్నంత వరకు నువ్వు దిక్కుమాలిన వాడివి కావు. కానివ్వను అజయ్. అంతఃపురంలో ఉన్నా అడవిలో ఉన్నా నువ్వు నేను ఒకటి. నా సర్వ సంపదల మీద నాలాగే నీకు సర్వాధికారాలు ఇస్తున్నాను. మాట ఇస్తున్నాను అజయ్. విజయ్ విజయ్ అజయ్ అంబా 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 ఊరికే అరుపు. ఏం ఆగలేస్తుందా? నీకు అసలు సిక్కులేదులే. ముట్టుకుంటే చాలు కుమ్ముతావు. బండి కడితే చాలు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటావు. దానా మాత్రం ముప్పొట్ల ముక్కోరు తింటుంటావు. అయినా నిన్ననే లోపలే అప్పచెప్పోయాడు మన అన్న, వాడిని అనాలి. ఇదిగో నా పొట్టకి నాకు తింటుంది కంటాం, పైగా నీతో మేళం. ఓ పని చేద్దామంటాం, గుమ్మద్దు చెవితే పెట్టుకో. ఎవరికైనా అమ్మేద్దాం, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. అప్పటికైనా నాకు బుద్ధి వస్తుంది. దొంగ ముక్క తాడేది. అమ్మమ్మా అమ్మమ్మా, ఏంటే మనవరాలా? ఆవుకు పాలు పెట్టావట్నే? అది ఆవుగానే తల్లి, నా పాంట సాగు. పొదుగు తాగితేనే తన్నుద్ది. నీ ఆవు దగ్గర తన్నులు తింటే నా ముఖం అంతా పచ్చడైపోయింది. ఇక నేను బిండలేనే తల్లి. అబ్బా అయ్యో. ఇవాళ తన్నింది, దాని సంగతి నేను కనుక్కుంటాను. అయ్యో లేనాయన, నిన్ను చూసే భాగ్యం ఎన్ని రోజులు కలిగింది విజయ్. నీకోసం ఎదురు తెన్నులు చూస్తున్న ఈ కనకపురి ఈ రోజు రాజీవంలా వికసించింది. ప్రజలు నిన్ను చూడాలని తహతాలాడుతున్నారు. రేపే సభను అలంకరించి. అలాగే మామ. ఇతడు నా స్నేహితుడు అజయుడు. ఆశ్రమంలో ఇద్దరం ఒక్కటిగా పెరిగాం. నమస్కారం. చిరంజీవి. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇద్దరి ప్రాణాలు ఒకటి. చాలా సంతోషం. ఇక మీద కూడా ఇతను నాతోటే ఉంటాడు. అయితే ఇంకే, మా విజయుడికి తలలో నాలుకవై నీవు కూడా మా ప్రజలను సేవించు నాయన. ధన్యుణ్ణి. మొదట ఆ కళింగరాజుని ఖాళీ చేస్తే అదే తెలివి తక్కువ. వ్యాధికి మూలం తెలుసుకొని మందు వేయాలి. కళింగరాజుదేవుంది ఉప్పుమంటే ఎప్పుడైనా ఎగిరిపోతాడు. కానీ మన కత్తికి బలి కావలసింది ఆ విజయుడు. తక్కిన వాళ్ళంతా గులకరాయి. అవసరాన్ని బట్టి ఎత్తులు వేస్తాం. అయితే యుక్తి లేకుంటే శక్తి. చిత్తులు కత్తులు రెండూ ఉపయోగిస్తాం. వెళ్ళండి, కనకపురిలో ప్రతి అంగుళం మీద కన్ను వేయండి. సమయం దిక్కితే సఫా చెయ్యండి. విజయ్ అజయ్ విజయ, మన రాజధాని చుట్టూ ఉన్న కొండలు సెలయేళ్లు చూసి ఆనందించాలనుంది. ఒంటరిగా పెడతావా? మరి నీవు కూడా బయలుదేరితే మహారాజు గారు బయలుదేరినంత హంగామా కావాల్సి వస్తుంది. కత్తులు కఠారు ఏనుగులు ఒంటరిగా వెడితేనే గాని ప్రకృతి సౌందర్యాన్ని తూచా తప్పకుండా చూడలేవన్నమాట. అది సరే గాని అజయ్, మా రాజ్యంలో రామచిలుకలు చాలా అందమైనవి. వాటి అందాన్ని చూస్తూ అక్కడే ఉండిపోయావు సుమా. నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను. తొందరగా వచ్చేస్తాను. అలాగే వస్తాను.